श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओं गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां करीशिनीं ईश्वरीं सर्वभूतानां तामिहोपह्वये श्रियम् आचम्य पूर्वोक्ते वङ्गुन विशेषण विशिष्टायां शुभदिदौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य गोत्रं कौण्डय गोत्रोद्भवस्य बाबूनामधेयस्य सद्गुणानामधेयस्य अखिलानामधेयस्य सहकुटुम्बानां ततः कौंडिन्य गोत्रोद्भवस्य रेवतीनाथ नामधेयस्य दिव्यानामधेयस्य अंतेना सहकुटुम्बानां ततः कौंडिन्य गोत्रोद्भवस्य लतानामधेयस्य चंद्रकांत नामधेयस्य सहकुटुम्बानां ततः शालंकाय गोत्रोद्भवस्य अनिर्वर्ग नामधेयस्य स्वाति नामधेयस्य अनीश्वर नामधेयस्य अंजू नामधेयस्य सहकुटुम्बानां ततः मम अनुकोंडि सहकुटुम्बानां सहबान्धवानां क्षेमस्थैर्यधैर्यविजय अभयायु आरोग्यैश्वर्याभिवृद्धिं श्रीपुण्यलिंगेश्वर स्वामी करुणाकटाक्ष वीक्षणाफलिद्धं श्रीपुण्यलिंगेश्वर स्वामी पुष्पपूजां च करिष्ये। ओं शिवाय नमः। ओं महेश्वराय नमः। ओं शम्भवे नमः। ओं पिनाकिने नमः। शशिशेखराय नमः। ओं वामदेवाय नमः। विरूपाक्षाय नमः। कपद्दिने नमः। श्रीपुण्यलिंगेश्वर स्वामिने नमो नमः। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి చౌటుప్పల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించేవారు. చాంద్రమానైన విశ్వావసనామ సంవత్సరము 16 తేదీ 16/9/2025 కౌండిన్య గోత్రోద్భవులు హైదరాబాద్ వాస్తవ్యులు కీర్తిశేషుడు యమగోని రామస్వామి గౌడ్ గారి యొక్క జ్ఞాపకార్థం సందర్భంగా వై లతా గారు, వై చంద్రకాంత్ గౌడ్ గారు, వై స్వాతి గారు, అనిర్బన్ గారు, అనిశ్వా గారు కుటుంబ సభ్యులందరూ అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించుచున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు పుణ్యలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ కీర్తిశేషుడు యమగౌని రామస్వామి గౌడ్ గారి యొక్క పవిత్ర ఆత్మశాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడికి ఇవాళ రావడానికి రీజన్ ఏంటంటే మా ఫాదర్ పేరు పైన ఈ
మహాలయ టైంలో అన్నదానం చేయడానికి వచ్చాము. ఈ ఆశ్రమం చూసాం, చాలా బాగుంది, నీట్గా మెయింటైన్ చేశారు. ఎవరైతే ఇక్కడ ఉన్నారో మెంటలీ డిజేబుల్ వాళ్ళు కూడా చాలా హెల్తీగా హ్యాపీగా కనిపించినారు. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇక్కడ రావడానికి. మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి సర్వ్ చేసాము ఇవాళ ఫుడ్, చాలా హ్యాపీగా అనిపించింది. నీడీ వాళ్ళకి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి మన చేతులపైన మనమే వీళ్ళకి డైరెక్ట్గా సర్వ్ చేయొచ్చు. ఇక్కడ అది చాలా బాగుంది. ఫ్లోర్స్ అన్నీ నీట్గా ఉన్నాయి, అంబియన్స్ అంతా మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఎన్వైర్న్మెంట్ కూడా చాలా బాగుంది, అన్నీ నీట్గా మెయింటైన్ చేశారు. ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు కూడా డిసిప్లైన్గా ఉన్నారు. ఒక ప్లేస్లో కూర్చొని వాళ్ళు ఇట్లా కంజెస్టెడ్గా అన్హెల్దీ ఎన్వైర్న్మెంట్ ఏం లేదు, చాలా హెల్దీ ఎన్వైర్న్మెంట్ ఉంది. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.